దేశ రాజధాని ఢిల్లీని అసెంబ్లీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. మరోసారి ఢిల్లీని చీపురు ఊడ్చేస్తుందా? ఆప్ను ఓడించి ఢిల్లీ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? ఈసారైనా కాంగ్రెస్ హస్తవాసి మారేనా? పూర్వాంచల్ ఓటర్ల మనసులో అసలు ఏముంది? మారుతున్న లెక్కల్లో కలిసొచ్చేదెవరు? ఢిల్లీ ట్రయాంగిల్ వార్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే ఢిల్లీ ఎన్నికలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉంటే మరోవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఢిల్లీ పీఠాన్ని మరోసారి దక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆప్ మరోసారి ఢిల్లీలో చీపురు సత్తా ఏంటో నిరూపించాలన్న పట్టుదలతో ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఇటు బీజేపీ ఆప్ వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు ఆ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశమంతా బీజేపీ గాలివీస్తున్నా అదే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆప్ వరుస విజయాలు సాధిస్తూ ఉండడంతో దానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా కమలం జెండా రెపరెపలాడాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బోని కొట్టేందుకు తహతహలాడుతోంది. ఢిల్లీలో హస్తం హవా చూపేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇలా 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఢిల్లీ కోటపై తమ పార్టీ జెండాలను ఎగరేసేందుకు హోరాహోరీగా పోరాడుతున్నాయి. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో 3 ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం ఓటరు నాడి పార్టీలకు అంతు చిక్కడం లేదు. మహిళా ఓటింగ్ ఈసారి కీలకంగా మారబోతోంది. ఇదే సమయంలో గెలుపుపై కొత్త అంచనాలు తెరమీదకొస్తున్నాయి. ఢిల్లీలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు భిన్నమైన తీర్పులిస్తున్నారు. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 2015లో 67, 2020లో 62 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో మాత్రం 7 స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ ఓటర్లు ఆప్ పార్టీకే జై కొడుతున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు యాప్కు ధీటుగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది బీజేపీ. అందులో ముఖ్యంగా పేద మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్పై 500 సబ్సిడీ, హోలీ, దీపావళి సమయాల్లో ఉచిత సిలిండర్, గర్భిణీ మహిళలకు 21,000 సహా అనేక హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది కమలం పార్టీ. ఢిల్లీలో ఒకప్పుడు పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండేది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఢిల్లీ ఓటర్లకు అనేక జనాకర్షక పథకాలను ప్రకటించి అన్ని పార్టీల కంటే ఆప్ ముందు వరుసలో నిలిచింది. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు వంటి పథకాలతో న్యూట్రల్ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టింది. బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నప్పటికీ విజయానికి అది సరిపోవడం లేదు. అందుకే ఈసారి కేజ్రీవాల్కు ధీటుగా పథకాలను ప్రకటించడంతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు కూడా బీజేపీ పెద్దపీట వేస్తోంది. ఢిల్లీలో యాప్కు చెక్ పెట్టి తమ పార్టీకి తిరుగులేదనేది నిరూపించుకోవాలన్న లక్ష్యంతో కాషాయ పార్టీ నేతలు కష్టపడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆ పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు. దీంతో యాప్కి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టాలంటే పూర్వాంచల్ ప్రాంత ప్రజల ఓట్లను కొల్లగొట్టాలి. ఎందుకంటే ఢిల్లీలో నివసించే జనాభాలో అధిక శాతం పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారే. తూర్పు యూపీ, బీహార్, జార్ఖండ్ ప్రాంత ప్రజలను పూర్వాంచలీలుగా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతం నుంచి ఉపాధి కోసం దేశ రాజధానికి వచ్చి స్థిరపడ్డవారు దాదాపు 3వ వంతున్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న పూర్వాంచలీలు ఎటువైపు మొగ్గితే అటు విజయం ఖాయం.
దీంతో పూర్వాంచల్ ప్రాంతాల్లో బలమైన రాజకీయ పార్టీలను కూడా బీజేపీ రంగంలోకి దించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీలతో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయించడంతోనే సరిపెట్టలేదు. బీజేపీ తన మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్ జేడీయూ, లోక్ జనశక్తి ఎల్జేపీకి చెరొక సీటును కేటాయించింది. నిజానికి ఆ పార్టీలకు ఢిల్లీలో పోటీ చేసేంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ పూర్వాంచల్ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. పూర్వాంచల్ ప్రాంత ప్రజలు ఢిల్లీలో గణనీయమైన సంఖ్యలో ఉన్నందున వారిని ఆకట్టుకోవడం కోసం బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. 2 సీట్లను కేటాయించి ఎన్నికల ప్రక్రియలో ఆ రెండు పార్టీలను కూడా భాగస్వామిని చేసింది. దాని ద్వారా పొత్తుధర్మం పాటిస్తూ పూర్వాంచల్ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇక ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఢిల్లీలో ఈసారి గెలిచి హస్తం పార్టీ తన హస్తవాసిని మార్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే పొత్తుధర్మం, మిత్రధర్మం పాటించడంలో కాంగ్రెస్ తన కుటిల నీతిని ప్రదర్శిస్తూ మిత్రపక్షాలకు దూరమవుతూ వస్తోంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మిత్రపక్షాలు, లేదంటే వాటి అవసరమే లేదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లు ఇచ్చి మిత్రధర్మాన్ని చాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి పొరుగు రాష్ట్రం హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎగనామం పెట్టింది. పొత్తు లేదు, చిత్తు లేదు అంటూ యాప్ను దూరం పెట్టింది. గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీకి చోటివ్వకుండా ఇలానే వ్యవహరించింది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేకపోగా ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ను కాదని తమ మద్దతు ఆప్కే అని తేల్చాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీ ఢిల్లీలోనే తమదే విజయం అనే ధీమాతో ఉంది. కాంగ్రెస్, యాప్ వేర్వేరుగా పోటీలో ఉండడంతో తమకు కలిసి వస్తుందన్న అంచనాతో కూడా ఆ పార్టీలున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్నే నమ్ముకోగా యాప్ ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఢిల్లీ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారో అన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో వేచి చూడాలి.